అన్ని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రావాలి. దాసన్ నారాయణరావు గారి దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేసి, సారథి స్టూడియోస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి, రామోజీ సంస్థలు అలాగే ఉషా కిరణ్ మూవీస్లో ఆయన సేవలు అందించి రిటైర్ అయ్యి ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా హ్యాపీగా ఉన్న మన కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్, నేను మళ్ళీ చెప్తాను సార్, చేతురు కానీ. సో ఇప్పుడు మన అతిథులందరి చేతుల మీదుగా మన మెహర్ రమేష్ గారికి ఘనంగా సన్మానం. ముందు ఆదిత్య గారు, అలాగే శంకర్ గారు, ఇంకా ఎస్కేఎన్ గారు అందరి చేతుల మీదుగా శాలువాతో సత్కారం అండి. సో టీఎం మా కుటుంబం లేని మహారాజు కదా మెహర్ రమేష్ గారు, ఇంకా మళ్ళీ కిరీటందుకు మెహర్ రమేష్ గారికి ఆదిత్య గారి చేతుల మీదుగా. సో అలాగే మా 99 టీవీ తరఫున అలాగే రిషి మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున సార్కి పూలమాలతో సత్కారం. అలాగే మెమంటో ప్రధానం TFDA 99 రిషి మ్యూజికల్ తరఫున మెమంటో తీసురండి. మెమంటో అలాగే సన్మాన పత్రం కూడా. మంచి మంత్రాలు పెట్టచ్చు కదా, వేద మంత్రాలు. ప్లీజ్ వేద మంత్రాలు ప్లే చేస్తారా? ప్రభు అది మెమంటో ఇచ్చాక వేద్దాం, నిల్చోబెట్టి వేద్దాం, అది లాస్ట్లో. ఇప్పటి నుంచి మోయలేరు కదా, అందుకని. ఆదిత్య గారు సన్మాన పత్రం చదవాల్సిందిగా కోరుతున్నాను. వేద మంత్రాలు ఒక్కసారి ప్లే చేయండి దయచేసి. దొరకట్లేదా? నేను ఇవనా? రండి సార్. సన్మాన పత్రం. ఓకే. సన్మాన పత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి, చలనచిత్ర ధీశాలి మెహర్ రమేష్ గారికి సన్మానాక్షర పుష్పమాలికలు. మెహర్ రమేష్ గారు నటనలో సారస్యం, దర్శకత్వంలో చైతన్యం, రచనలో సృజనాత్మకత, త్రివేణి సంగమంగా అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం మీది. దశాబ్దాల చలనచిత్ర ప్రస్థానంలో అలుపెరుగని పోరాట పటిమ మీది. కృష్ణా సలిల ధారా సమన్విత శ్రీ విజయ వాటికలో క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు, సుబ్బాయమ్మ గారుల పుణ్య దంపతులకు ప్రేమ ఫలంగా జన్మించి, సివిల్ ఇంజనీర్గా ఉన్నత విద్యను అభ్యసించి, విదేశాలలో ఉద్యోగం, అనేక వ్యాపారాలలో విజయం పొంది, సినిమా మీద ఉన్న వాత్సల్యంతో వీర కన్నడిగా చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. అగ్రశ్రేణి కథానాయకులతో తెలుగు, కన్నడ భాషల్లో కృషి చేసిన మీ నటన, రచన, దర్శకత్వ వైదుష్యం అగ్రగణ్యం, అమూల్యం, సంతోష రసప్లావితం.
తెలుగు చలనచిత్ర సీమలో మీ పయనం అమోఘం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ మహాసముద్రంలో గజ ఈతగాడిగా సాగుతున్న మీ వైభవం రాగల రోజుల్లో మరింత శోభిల్లాలని, రాణించాలని అభిలషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎన్నికైన శుభవేళ మీకు అభినందన చందన చెంపక మాలికలు అందిస్తూ శంఖ చక్ర గదాధారి ఆ రమేషుడు మన రమేషుని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ స్కై స్టూడియోస్ టీవీ 99 టీవీ శుభాకాంక్ష మందార మాలికలతో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు రిషి మ్యూజికల్ ఈవెంట్స్. రచన శ్రీ పి మోహన్ కుమార్ గాంధీ. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, తెలుగు సినీ కళామ తల్లికి మీ సేవలు అందించాలని. ఒక్కొక్కరు రండి దయచేసి. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు దాసరి గారి దగ్గర కో డైరెక్టర్గా చేసి, సారథి స్టూడియోస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి, రామోజీ సంస్థల్లో ఉషా కిరణ్ మూవీస్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు మెహర్ రమేష్ గారిని సన్మానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా పదవిని అధిరోహించిన శ్రీ మెహర్ రమేష్ గారికి ఇవాళ ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి 99 టీవీ, TFDAలకు, అలాగే మా రిషి మ్యూజికల్ ఈవెంట్స్కి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు. సో ఇప్పుడు గజమాలతో సత్కారం. అప్పటి నుంచి మోయలేనని చెప్పి ఆపాను నేనే. సార్ రమేష్ గారు ఒకసారి నిల్చోండి సార్, మీరు నిల్చుంటే బాగుంటుంది ఇది. సో చక్కటి గజమాలతో రమేష్ గారి ఆహార్యానికి తగ్గట్టుగా మాల చేయించాం మేము ఇవాళ. సో నిజంగా ఆ శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ మీపై ప్రసరించాలని, మీరు ఇంకా గొప్పగా వెలుగొందాలని, మీ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళందరి తరఫున మీరు సహాయ సహకారాలు అందించాలని, టెలివిజన్ రంగానికి, సినీ రంగానికి మీ సేవలు ఎప్పుడు సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. దీని తర్వాత సో సన్మాన కార్యక్రమం అందరూ ఒక్కసారి వెళ్ళి మీ స్థానాల్ని అలంకరిస్తే మనం సన్మాన గ్రహీత అయినటువంటి మన మెహర్ రమేష్ గారి స్పందనని తెలుసుకుందాం. దీని తర్వాత ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్